హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉదయగిరి కొండ దగ్గరికి వచ్చాము. ఆంజనేయ స్వామి అప్పుడు కొండ ఎత్తుకెళ్ళేటప్పుడు ఒక సంజీవిని చిన్న కొండ ముక్క ఇక్కడ పడింది. చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తాను. అదిగో చూడండి, ఆ కొండేను. ఇప్పుడు మనం దాని దగ్గరికే వెళ్తాము. వెళ్ళి అక్కడ చూపిస్తాను, మొత్తం చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ కొండ. ఆంజనేయ స్వామి ఎత్తుకెళ్ళేటప్పుడు సంజీవిని కొండ అని చెప్పాను కదా, ఇదే ఆ కొండ. చూద్దాం, మనం కూడా పైకి ఎక్కుదాం. సంజీవుని మొక్క ఏమన్నా కనపడుతుందేమో చూద్దాము. చూడండి, ఎక్కుదాము చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే బ్రహ్మచెమ్మటి చెట్టు. అంటే ఈ బ్రహ్మచెమ్మటి చెట్టు అనేది చాలా చాలా డేంజరు, ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ కాయలు ఉన్నాయి కదా, చూడండి, ఇదే కాయి. ఆ కాయ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దాని లోపల కూడా ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకొని తినాలి. చూడండి, మేము అడవికి వెళ్ళేటప్పుడు ఇది ఒక చెట్టు ఎదురైంది. చూద్దాం, ఇంకా చాలా చెట్లు ఉంటాయి పైన, వెళ్ళి తీసి చూపిస్తాం. చూడండి, మనం ఈ కాయని కోసాము. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే నాగజమ్ముడు చెట్టు కాయ. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిని చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దీంట్లో అయితే యాక్చువల్గా ముళ్ళు ఉండాలా. ఈ ముళ్ళు తినేసిన అర్థం కాలేదు. మొత్తం మీద అయితే ముళ్ళు కాని రావడం లేదు. కాయ అయితే చాలా టేస్టీగా ఉంది. మీ ఊర్లో చిక్కే పని అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ముళ్ళు పోయింది అనుకున్నాం కదా. సారీ ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇదే ముళ్ళు. చుట్టూరు ఉంటుంది, కాకపోతే గొంతుకు అడ్డం పడుతుంది ఇది. కానీ దీనికి ఇంకా ముళ్ళు లాగా ఏం పర్లేదు. చూడండి, ఇదే ముళ్ళు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వచ్చాడు కానీ ఇక్కడ కొంచెం దూరం వచ్చాక అలసిపోయాడు బాగా గట్టిగా. చూడండి, హీరో లాగా ఉంటాడు, అంతా హీరో వాకింగ్. చూడండి, ఇదే బిక్కాయలు ఐడియా ఉన్నాయా? అడవిలో బిక్కాయలు కూడా ఉంటాయి. బిక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి పొండుమాగితే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అయితే కాయలు లేవు. చూడండి, అది ఒక్కాయ ఉంది. ఆ ఒక్కాయని చూడండి. చూసిన తర్వాత దాన్ని చీల్చి చూపిస్తాను. టోటల్గా కొండ అయితే ఇది. చూడండి, కొండ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా మేము ఎక్కలేకున్నాం కొండ. ఆ 2 చెట్లే కనపడ్డాయి. ఇంకా ఇక్కడ ఊటికాయలు, కల్లేకాయలు, బల్జికాయలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే లేవయ్యి. సీజన్ ఇది కాదేమో, అయినప్పుడు చూద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.